వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? పార్టీ మారి ఒకరు, న్యూట్రల్ స్టాండ్తో మరొకరు, వైసీపీలోనే ఉండి కూడా ఇంకొకరు మౌనవ్రతం ఆచరించడానికి రీజన్ ఏంటి? ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం, ఎప్పటి నుంచి ఓ తెగ చించేసుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? ఒక పార్టీ స్టాండ్ లేకుండా అప్పుడు పరిస్థితిని బట్టి కండువా మారుద్దాం అనుకుంటున్నారా? ఎవరా ముగ్గురు? ఏంటా సైలెన్స్ స్టోరీ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నాయకుల్లో కొందరి పరిస్థితి ఇప్పుడు అయోమయం, గందరగోళం అన్నట్లుగా తయారైంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వదిలి టీడీపీలో చేరిన వారు ఒకరైతే, పార్టీ నుంచి బయటకొచ్చి న్యూట్రల్ గా ఉన్నారు మరొకైన. ఇక ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించినా మరో అవకాశం రాకపోతుందా అంటూ ఎదురు చూస్తున్నది ఇంకొకరు. ఆ జాబితాలో ఉన్నవాళ్లే మాజీ మంత్రి ఆళ్ల నాని, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మరో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్ట్ సీనియర్ లీడర్స్ అయిన ఈ నాయకులు 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నా ఏ పార్టీ తరపున అన్న విషయంలో గందరగోళంగా ఉన్నారట. ఇప్పుడు తాము ఉన్న పార్టీలో అవకాశం వస్తుందో లేదోనన్నది ముగ్గురికి ఉన్న అతిపెద్ద డౌట్. వీరిలో ఆళ్ల నాని అయితే వైసీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఓటమి తర్వాత టీడీపీలో చేరిపోయారాయన. పసుపు కండువా కప్పుకున్న నాటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆళ్ల నాని వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలని అనుకుంటున్నా ఆశించిన సీటు దొరుకుతుందా లేదా అనే అయోమయంలో ఉన్నారు. గతంలో ప్రాతినిధ్యం వహించిన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ క్యాడర్ నుంచి ఆయనకు అసంతృప్తి సెగలు తగులుతూనే ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అసలు వచ్చే ఎన్నికల నాటికి ఆళ్ల నాని టీడీపీలోనే కొనసాగుతారా, లేక అప్పటి పరిస్థితులను బట్టి అవకాశం ఉన్న మరో పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్న అనుమానాలు ఆయన సన్నిహితుల్లోనే ఉన్నాయంటున్నారు. పునర్విభజనలో ఎలాగూ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఏదో ఒక పార్టీలో తనకు తప్పకుండా అవకాశం వస్తుందన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉన్న మరో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిస్థితి కూడా అయోమయంగానే ఉందని అంటున్నారు. జగన్ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కొట్టును ఉన్న ఫలంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి నుంచి పక్కన పెట్టింది వైసీపీ అధిష్టానం. దీంతో అలక పాన్పు ఎక్కిన మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన సొంత క్యాడర్ను బలోపేతం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. నియోజకవర్గంలో పరామర్శలు, శుభకార్యాలకు హాజరవుతూ భవిష్యత్తు రాజకీయాల కొనసాగింపుపై అనుచర వర్గంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జి పదవిని తిరిగి ఆయనకు అప్పగించే ఆలోచనలో ఏమాత్రం లేదట అధిష్టానం. దీంతో ఇప్పటికీ ఏమీ లేకున్నా వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరిగితే ఏదో ఒక చోట అవకాశం కల్పించకపోతారా అన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అయితే మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ఛార్జి పదవి నుంచి పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానంపై కాస్త గుర్రుగానే ఉన్నారట కొట్టు సత్యనారాయణ. దీంతో భవిష్యత్తులో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ కూడా హాట్ గా నడుస్తోంది గూడెం పాలిటిక్స్ లో. అటు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉన్నారు. వైసీపీకి గుడ్ బై కొట్టి ఏడాదిన్నర అవుతున్నా ఎటువైపు మొగ్గాలన్న విషయంలో ఆయనకు ఇప్పటికీ క్లారిటీ రాలేదట. టీడీపీ, బీజేపీలోని కీలక నేతలు మాత్రం కంగారు పడొద్దని గ్రంథికి ఇప్పటికే అభయం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఏదో ఒక పార్టీలో ఇప్పుడే చేరి అనవసర విమర్శలకు అవకాశం ఇవ్వడం కంటే చివరి నిమిషంలో ఏ పార్టీ గౌరవంగా చూస్తుందో బేరీజు వేసుకుని అటువైపు మొగ్గాలన్న ఆలోచనలో ఉన్నారట. తనకు ప్రత్యర్థిగా ఉన్న నేతలు గతంలో అదే ఫార్ములా ఫాలో అయ్యి చివరి నిమిషంలో పార్టీలు మారి గెలిచిన ఉదంతాలను ఆయన పలువురి దగ్గర ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అంతకుమించి అనుచర గణం ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ ఖచ్చితంగా తనకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నారట గ్రంథి శ్రీనివాస్. మొత్తం మీద 2029 ఎన్నికల నాటికి పెరగనున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య తమకు వరంగా మారుతుందని భావిస్తున్నారట ఈ ముగ్గురు నాయకులు. రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ సీనియర్ నాయకులు ఆచితూచి వేస్తున్న అడుగులు అనుకున్న లక్ష్యానికి చేరుస్తాయో లేదో చూడాలి.